హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక విషయం ఫన్నీ విషయం నీతో మీతో షేర్ చేసుకోవాలని ఈరోజు నేను మాట్లాడుతున్నాను. ఏంటంటే ఆ ఫన్నీ విషయం, ఒక అన్న, ఒక తమ్ముడు, ఒక చెల్లె, ఎలా ఒక ఫన్నీ విషయం ఒకటి జరిగింది. అంటే ఎప్పుడో మా అమ్మల చిన్నప్పుడు జరిగింది. అది ఎవరిదంటే మా అమ్మ వాళ్ళది. మా అమ్మ మా అమ్మకు ఒక అన్న, ఒక తమ్ముడు ఉంటారు. వాళ్ళ విషయం, వాళ్ళ చిన్నప్పుడు జరిగిన విషయం, ఒక సంఘటన మీకు షేర్ చేసుకుందామని మాట్లాడుతున్నాను. ఏంటంటే మా పెద్ద మామయ్య, మా మేనమామ అనమాట. ఆయన ఏం చేసిండంటే చెల్లెకి, తమ్ముడికి, అంటే మా అమ్మను మా ఇంకొక మామయ్యకి ఏం చేసిండంటే, అప్పుడు మా ఇల్లు ఎందులో సంత ఉండేది. అంటే జీతాలు ఇస్తారనమాట. సింగరేణులకు జీతాలు ఇచ్చేది 8వ తారీఖు ఉండేది మా చిన్నప్పుడు, వాళ్ళ చిన్నప్పుడు. అయితే అప్పుడు ఏంటంటే మా ఇల్లు ఎందులో సంత జరిగేది. ఆ సంతకి మా పెద్ద మేనమామ వచ్చిండనమాట సంతకి. వచ్చినప్పుడు ఏమైందంటే, అయ్యో మా చెల్లెకి, మా తమ్ముడికి ఐసులు అంటే చాలా ఇష్టము, వాళ్ళ కోసం నేను ఐస్ పట్టుకెళ్ళాలని చెప్పి 3 ఐసులు కొన్నాడట. 3 ఐసులు కొని, అప్పటోళ్ళకి అంత జనరల్ నాలెడ్జ్ లేదు కదండి. అయితే ఆ 3 ఐసులు ఏం చేసిండట, ఒక పెద్ద కండువా ఉంటుంది కదా, టవలు, ఆ టవల్లో ఇట్లా 3 పెట్టి వాటి మీద బాగా మూట కట్టి నెత్తిన పెట్టుకొని అప్పుడు నడిచి వెళ్ళేటోళ్ళట. అప్పుడు బస్సులు లేవాట, ఏమి లేవాట. అంటే మామిడిగూడెం నుండి, మా అమ్మోళ్ళది ఇల్లు దగ్గరలో ఉన్న మామిడిగూడెం. అయితే అక్కడ నుండి ఇక్కడికి 7 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడ నుండి ఇక్కడికి నడిచి వెళ్ళేటోళ్ళు అనమాట. అట్లా ఏం చేసినారు, మా చెల్లెకి, మా తమ్ముడికి ఇవ్వాలా నేను అని చెప్పి 3 ఐసులు మూట కట్టి నెత్తిన పెట్టుకొని ఇంటికి వెళ్ళిందట. ఇంటికి వెళ్ళిన తర్వాత మా అమ్మ పేరు రాధమ్మ. అయితే రాధా అని పిలుస్తారు. రాధా చెల్లె, నీకోసం ఐసులు తీసుకొచ్చాను అంటే తమ్ముడి చెల్లె పరిగెత్తుకుంటూ ఉరికొచ్చారట. ఉరికొచ్చిన తర్వాత ఆ మూట ఇప్పి చూస్తే అందులో ఐసు పుల్లలే ఉన్నాయట, ఐసులు లేవట. అట్లా అనమాట. అప్పుడు మా అమ్మ మాకు చెప్పిందనమాట, మా అన్నయ్య ఇట్లా చేసిండని చెప్పేది. అంటే అప్పటి వాళ్ళకి అంత మెచ్యూరిటీ లేదు, ప్రేమలు ఉన్నాయి కానీ అది అసలు ఐస్ అట్లా పెడితే కరిగిపోతుంది అన్నది పాపం మా మామయ్యకి కూడా తెలియదు. అంత అమాయకులు అనమాట అప్పటోళ్ళు. అంటే వాళ్ళకి చదువు లేదు, ఏం లేదు కానీ అంత అమాయకంగా ఉండేటోళ్ళు. అది మా అమ్మ చెప్పినప్పుడల్లా మేము నవ్వుకునేటోళ్ళం. మా అన్నయ్య మా కోసం ఇట్లా ప్రేమగా చేసి ఇంటికి వచ్చారు ఐసులు లేవని చాలా ఫన్నీగా అనిపించేది మాకు. అట్లనే వాళ్ళ ప్రేమ, అంటే ఇప్పుడు ముగ్గురు లేరు, ముగ్గురు చనిపోయారు. వాళ్ళని ఇవాళ గుర్తు చేసుకుంటూ నేను చెప్తున్నాను. అందులో మా అమ్మ కూడా ఉంది కాబట్టి చాలా చాలా హ్యాపీగా అనిపించింది నాకు కూడా. ఫ్రెండ్స్, మీకు కూడా మీ వాళ్ళలో ఎవరికైనా ఇలాంటి ఫండ్స్ ఏమైనా జరిగి ఉంటే ప్లీజ్ లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.